చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి అక్కడ వండి పెడితే తీసి ఆటోలో పడేయమని చెప్పాను. ఉత్తమ్ రాజ్ జింగ్లే అని మహారాష్ట్ర మినిస్టర్, మాజీ మినిస్టర్. ఆంధ్రప్రదేశ్ కాకుండా మీకు పక్క రాష్ట్రాల నుంచి కూడా మనకి పేషెంట్లు వస్తున్నారు. ఢిల్లీ దగ్గర కూడా గురుగ్రామ్ నుంచి అక్కడ నుంచి కూడా ఈ అవెస్క్లామిక్ వాళ్ళు L4L5 వాళ్ళు వచ్చారు, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. పరిష్కారం. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సత్యం గారు సత్యం ట్రెడిషనల్ మెడికల్ ట్రీట్మెంట్ యోగా ఆశ్రమంను నవాబ్పేట్లో ఏర్పరిచి ఎన్నో వ్యాధులకు తన ఆయుర్వేద మందులతో నయం చేస్తున్న డాక్టర్ సత్యం గారితో ముఖాముఖి 2వ భాగం. ఇప్పుడు జిమ్నిమా సిల్వెస్టర్ అంటారు, అడవిలో తీగ జాతి మొక్క, అది తెలుగులో పొడపత్రి అంటాం. ఇప్పుడు అది పౌడర్ చేసి వస్తుంది. పౌడర్లో ఏముంటుంది, 50% 70% వెళ్ళిపోతుంది. మళ్ళీ మేము హీలింగ్ ఇచ్చి దాన్ని 100% తీసుకొచ్చి ఆ పౌడర్ ఇస్తే షుగర్ కంట్రోల్ అవుతా ఉంది. ఇప్పుడు అక్కడ ఊళ్ళో ఇంతకుముందు మీ పూర్వాశ్రమంలో ఒక చిన్న ఇంట్లో మీరు మందులు ఇచ్చేవారు. అవును. ఇప్పుడు ఇంత పెద్ద దాదాపు 2 ఎకరాల లోపల పెద్ద ఆశ్రమం కట్టారు. అంటే మీ లక్ష్యం ఏంటంటే, మీ ఉద్దేశం ఏంటి? మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి అసలు యాక్చువల్లీ నేను లాస్ట్ ఎలక్షన్స్లో హుజురాబాద్లో రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారికి స్టేజ్ ఇదైపోయి నడువు నొప్పి వచ్చి L4L5 అయిపోయింది, మోకాళ్ళ నొప్పులు ఉండే ఇంతకుముందే. అది ఇమ్మీడియట్లీ మా ఎంపీ గారు పిలిచేసి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాక గంట లోపల గంట కాలేదు, 45 minutes లోపల ఆయన లేపడం జరిగింది. ఆయన అడిగారు, మీరు ఎక్కడ చేస్తారంటే నిర్మల్ అన్న, మీరు ఇక్కడ హైదరాబాద్ వచ్చేసేయండి, నేను 5 acres ఇస్తాను. తీగల కృష్ణారెడ్డి గారు దాని పక్క పొన్నే మాది ఒక 100 acres ఉంది, 5 acres ఇస్తాను. ఎంపీ సాబ్ రమేష్ గారిని అన్నారు, మీరు స్వామీజీకి ఆశ్రమం కట్టించు, ఆయుర్వేద ఆశ్రమం, నేను ల్యాండ్ ఇస్తాను. అట్లాంటిది దుర్గేష్ సారు అనేటైనా అసెంబ్లీలో పనిచేస్తారు. వారు ఎన్నో దేశంలో తిరిగి ఎన్నో హాస్పిటల్ తిరుగుతాయి. ఆయనకు స్పైన్ ప్రాబ్లం L4L5 S1 ఉండేది. తర్వాత ఇంకో దాంతోపాటు ఏవియన్ అయింది, అవెస్క్యులర్ నెక్రోసిస్ డిసీజ్ అంటారు దాన్ని. అది మొత్తం డ్యామేజ్ అయిపోతే బోన్స్ ఇక్కడ మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వితిన్ 10 days వారు మంచిగా అయ్యాక సార్కు ఎక్కడన్నా జాగా ఉందా అంటే, మేము హైదరాబాద్ వస్తున్నాం సార్ అని పిల్లల థెరపిస్టులు, మీరు హైదరాబాద్ రావద్దు, ఇక్కడే ఉండాలి, ఇక్కడ మంచి పవర్ ఉంది, నేను ఇన్ని హాస్పిటల్ తిరిగాను, నెలల కొద్ది కేరళ ఉండి వచ్చా, బాంబే, తర్వాత ఇంకెక్కడో కైరోప్రాక్టిక్ కూడా చేయించుకొచ్చా, ఇవన్నీ ఎక్కడ తగ్గల, ఏంటి ఇంత తగ్గింది, ఏదో స్వామి దగ్గర పవర్ ఉంది, నాతో చెప్పండి ఒకసారి నాకంటే, స్వామిజీ రోడ్డు మీద ఒక ఎకరన్నర అంత స్థలం ఉందని చెప్పారు పిల్లలు. అక్కడ సార్ ఇక్కడ ఇంటికాడ ఫెసిలిటీ లేవు మనం ఉండడానికి. అప్పుడు ఆ చిన్న గుడిసె ఆశ్రమంలో చేస్తే కడంలో హరితాల ఉండొచ్చేది, పోయేటప్పుడు ఈ స్థలాన్ని చూపించి రోడ్డు మీద, మీరు హైదరాబాద్ రావద్దు స్వామి, నాతో కలిసి మాట్లాడి నేను ఇక్కడనే మేము కట్టిస్తాను, నేనే మొత్తం డబ్బంతా నా సొంతం పెట్టేసి, మీరు ఇక్కడే ఉండాలి, హైదరాబాద్ పోకండి. హైదరాబాద్ నేను ఎట్లా వచ్చాను, హైదరాబాద్ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు అంతా వస్తారన్నారు. ఆ విధంగానే వస్తున్నారు. వారు దీన్ని 2 years బ్యాక్ కట్టించేసారు జరిగింది. ఓహో, అంటే ఎవరైతే నిజంగా సివియర్ గా ఉండే సమస్యలతో ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, అంటే ఎవరైతే హైదరాబాద్ పోకుండా వాళ్ళు ఇక్కడ ఉంచడం జరిగింది. ఎందుకంటే మీరు 10 years 13 years నుంచి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు, ఆ పవర్ ఉందండి, మీరు లేకపోతే ఇది వట్టిగా అయ్యేది. మేము ఎందరో ఆయుర్వేద చూసాం, ఆయుర్వేద డాక్టర్లు ఇప్పుడు అంతా వేరే డాక్టర్ దగ్గర నైట్ డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళందరూ తిరిగి వచ్చా. కేరళలో అంత పెద్ద ఫేమస్ ఇంటర్నేషనల్, అక్కడ పోయి వచ్చా, దీనికి ఎక్కడ పరిష్కారం దొరకలేదు అని వారు చేసి దీన్ని స్టార్ట్ చేశారు. నేను వద్దన్నాను కూడాను. నాకు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మేము ఇద్దరు డిస్కషన్లో మీరు అడిగినట్టే అడిగారు వారు, మీ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకు సేవ చేయాలని నాకు ఉద్దేశం ఉందండి, ఇప్పుడు మాకేం పైసలు డబ్బులు సంపాదించలేదంటే, ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నారు కదా, ఇదంతా వెనుకబడిన ప్రాంతం, ఇక్కడంతా గిరిజనులు ఆదివాసీలు ఉంటారు కదా, మరి ఆదివాసీలకు సేవ చేయకుండా మీరు హైదరాబాద్ ఎందుకు వస్తారు, అక్కడ ఎట్లా వస్తారు అనుకుంటున్నారు మీరు అని వారు క్వశ్చన్ వేశారు. లాజిక్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు పరిస్థితి చేయాలంటే ఆ ఉద్దేశం ఉంది, కానీ ఇక్కడ అంత ఎఫర్డబుల్ లేని సార్ అని చెప్తే, అది నేను చూసుకుంటాను, మీరు ఏ సేవా కార్యక్రమం అయితే మనసులో ఉందో అది ఇక్కడనే స్టార్ట్ చేయండి, ఇది బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అని చెప్పేసి వారు స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఆదివాసీలకు మేము సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. అంటే ఇప్పుడు ఎవరైనా నిజంగా నిరుపేదలు వస్తే ఫ్రీగా మేము ఇక్కడ చేస్తాం, భోజనం ఫ్రీ, ఉండడానికి కూడా వాళ్ళకి ఫ్రీ అయి చేస్తున్నాం. మరీ పేదవాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇక మంచి హై క్లాస్ అందరూ వస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి వాళ్ళైతే కొంత డబ్బులు మినిమం పే చేస్తున్నారు. ఇక్కడ 3 లక్షలు ఖర్చు పెట్టి 33 లక్షల వరకు 3 నుంచి 33 లక్షల వరకు ఖర్చు పెట్టిన వాళ్ళు వచ్చారు.
అవన్నీ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళంతా ఆపరేషన్ అయిన వాళ్ళు, L4 L5 సర్వికల్ ప్రాబ్లం వాళ్ళు, హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, మనం మహారాష్ట్ర మినిస్టర్ గారు కూడా వచ్చారు. ఇక్కడ 70% 60% వారి కిడ్నీస్ డ్యామేజ్ అయినాయి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. వారు మంచిగా అయిన తర్వాత వారు కూడా ఇప్పుడు హెల్ప్ చేశారు. ఆదిలాబాద్ మినిస్టర్ గారు ఆయన కాదు, మహారాష్ట్ర ఉత్తమ్ రావు ఇంగ్లే అని మహారాష్ట్ర మినిస్టర్, మాజీ మినిస్టర్. అంటే ఇప్పుడు మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా మీకు పక్క రాష్ట్రాల నుంచి కూడా మనకి పేషెంట్లు వస్తున్నారు. ఢిల్లీ దగ్గర కూడా, గురుగ్రామ్ నుంచి, ఇక్కడ నుంచి కూడా ఈ అవెస్ క్లినిక్స్ వాళ్ళు, L4 L5 వాళ్ళు వచ్చారు, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ పరిష్కారం అలాగే మా యూట్యూబ్ లో టెస్ట్ మినిట్స్ ఉన్నాయి. దూరం వల్ల మరి ఇప్పుడు చాలా మంది కూడా సర్జరీకి వెళ్తున్నారు కానీ స్పైనల్, ఇప్పుడు వెన్నునొప్పి సర్జరీ వల్ల కొంత పర్సెంటేజ్ బాగానే అవుతుంది. కానీ ఎందుకు మళ్ళీ 3 months నుంచి మొదలుకొని మన దగ్గర సర్జరీ అయిన తర్వాత 3 years తర్వాత కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అవి కూడా టెస్ట్ మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మంచిగా వాళ్ళే, కంప్లీట్గా యశాకారంగా అయిన వాళ్ళు, సీరియస్గా. ఇప్పుడు కరీంనగర్లో మా పేషెంట్ శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన ఆపరేషన్ అయింది, చాలా ఖర్చు అయిందంట, 30 lakhs దాకా. ఆయనకు 3.5 years బెడ్ రిడన్లో ఉండేది. అంటే ఇక్కడ నుంచి కిందికి మొత్తం కంప్లీట్గా సెన్సేషన్ లేకుండా ఉండే ఆపరేషన్ తర్వాత. అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మేము కూడా ఫస్ట్ అవన్నీ టేకప్ చేయలేదు, ఎందుకంటే క్లిప్స్ అవి ఉంటాయి వెనకాల. ఈ పాదగత థెరపీలో అవన్నీ నొక్కితే డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఇంకింత రోగం కంటే వైద్యం ప్రమాదకరం కాకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా దగ్గర. స్పెషల్గా మా అమ్మ చెప్పేది అట్లా, అప్పుడు చేసేటప్పుడు అటు చేయకూడదు జాగ్రత్తగా. నేను కొత్తలు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ చూపించేది, మా అన్నయ్యలకు అసలు చూపించలేదు, నాకు ఒక్కడికి అవన్నీ చెప్పింది. శ్రద్ధ ఉంది, మేము ముగ్గురం శ్రద్ధ ఉంది కాబట్టి. అప్పుడు వారు ఇది చేసిన తర్వాత నేను చనిపోయిన వాడిని లేచాను కాబట్టి ప్రాణం పడ్డది, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, నాకు ఈ ట్రీట్మెంట్ ఇవ్వండి మీరు చేసేదని చెప్పి మమ్మల్ని బలవంతంగా, అంటే దాదాపు చావు అంచుల వరకు వచ్చిన వాళ్ళని కూడా మీరు ఇది చేశారు. ఇప్పుడు కుర్రాడు కూర్చోబెట్టారు అనుకోకుండా, ఇప్పుడు కుర్రాడు మళ్ళీ మీతో ఆయన కల్పిస్తాను తెప్పించి, చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి అక్కడ వండి పెడితే తీసి ఆటోలో పడేయమని చెప్పాను. వెరీ పూర్, 2 తల్లిదండ్రులు లేరు కాబట్టి అప్పుడు ఆయన మెడిసిన్ ఇచ్చి ఏదో బాబా వలన అది జాండీస్, పుట్టుకతోటి జాండీస్, కంప్లీట్గా టైఫాయిడ్ అన్నీ వచ్చింది, పోయాడు. ఆయన ఒక్కడు లేచాడు ఆ పిల్లాడు తెల్లారి. అది ఏమో ఐ డోంట్ బిలీవ్ ఇన్, అదొకటి. తర్వాత ఈ వీరు కూడా లేచి నడుస్తున్నారు, మంచిగా తిరుగుతున్నారు. ఎవరు, శ్రీనివాస్ రెడ్డి గారు, స్పైన్ అవన్నీ మీకు ఇస్తాను ఇప్పుడు మీరు తీసుకుంటారు. అట్లాగే నందిరామయ్య అని స్టేట్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఒక కుర్రాడికి ఇక్కడ దాకా పడిపోతే అవన్నీ మీకు డాక్టర్లు రివ్యూ చేసినవి అన్నీ ఉన్నాయి మన దగ్గర. వారు 17 రోజులు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా నియామకమైనటువంటి రోగాలు మన దగ్గర హైదరాబాద్ లో అన్ని తిరిగి వచ్చారు. ఏమేమి వ్యాధులకు మీరు సర్వీస్ ఇస్తారండి? దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదంలో ఇట్లా రకరకాల డాక్టర్లు ఉండరు. ఇంగ్లీష్లో మాదిరిగా, ఇంగ్లీష్లో ఏంటంటే ఒక్కొక్క పార్టీకి కూడా ఒక డాక్టర్ స్పెషలిస్ట్ ఉంటారు. కిడ్నీకి వేరే ఉంటారు, లివర్కి వేరే ఉంటారు స్పెషలిస్ట్. ఇక్కడ ఆయుర్వేదంలో ఏంటంటే హోల్ బాడీని మేము ఫస్ట్ క్లెన్సింగ్ చేస్తాం కాబట్టి ఆయుర్వేదంలో అన్నిటికీ చూస్తాం. లివర్ జాండీస్ కానివ్వండి, తర్వాత కిడ్నీస్ కానివ్వండి, ఇప్పుడు స్టోన్స్ కానీ, ఇవన్నీ స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు అన్నంగానే గుర్తొచ్చింది. 14 mm స్టోన్ వచ్చేసింది, 4 mm స్టోన్ ఇందులో. ఇవన్నీ పడిపోయినాయి, ఇంకా చాలా ఇందులో ఇవన్నీ ఉన్నాయి. ఈ బాక్స్ లో కూడా ఉన్నాయి. ఇంకా వారి పేర్లు విదేశాల్లో చేసినప్పుడు అక్కడ 10 years చేసి వచ్చాను. ఇది అక్కడ ఇది బాక్స్ అట్లాంటిస్ అంటే, నేను అట్లాంటిస్ ఫామ్ జ్యూమర్లో పనిచేయడం జరిగింది థెరపిస్ట్గా ఫస్ట్. నేను అక్కడ ఆ తర్వాత మేనేజర్గా ప్రమోట్ అయ్యాను. ఇందులో ఇది 7 star హోటల్ అన్నమాట, మ్యాన్వెల్ ఐలాండ్, ప్రపంచంలో అత్యంత ఇదైంది. ఇవన్నీ స్టోన్స్ అన్నమాట ఇందులో ఉన్నాయి, మీరు ఇప్పుడు చూడొచ్చు, వాళ్ళ పేర్లతో సహా ఉన్నాయి. ఇవన్నీ ఇవి ఎట్లా ఆయుర్వేద ద్వారా ఇవి కొన్ని అన్నమాట. ఇట్లా అందులో పేర్లు ఉన్నాయి. ఇవి స్టోన్స్, ఈ స్టోన్స్ అన్ని కూడా ఇక్కడ ఇందులో పేర్లు ఉన్నాయి చూడండి. ఇందులో 3 పేర్లు ఉన్నాయి. రాజారెడ్డి గారు, నెల ఫోన్ నంబర్, రాధా, జగిత్యాల రాధా, మల్లేష్, భూమయ్య వాళ్ళ ఫోన్. ఇవన్నీ మనం ఇచ్చిన మెడిసిన్ ద్వారా పడిపోయి తీసుకుని సర్జరీ ఎక్కువ అవసరం ఉండదు, సర్జరీ ఎక్కువ అవసరం లేదు. ఈవెన్ మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు 22 mm రాయి కూడా బ్లాస్ట్ అయి పగిలింది. ఇట్స్ వెరీ మిరాక్యులస్. ఆయుర్వేద మందుల షాపులు 14 వరకు గ్యారంటీ ఇస్తాయి, కానీ ఇంత ఇవ్వవు. కానీ అదేందో
కొన్ని మేము ఇక్కడ లీవ్స్ అన్ని పెంచుతున్నాం. మీరు ప్రకృతిని చూపిస్తాను. ఓకే, వెళ్దామండి. అన్ని రకాల ఒక 3000 రకాల చెట్లను మేము పెంచుతున్నాం ఇక్కడ. ఇది క్యాన్సర్ తో సహా ఇదేంటి రెడ్డి రామరెడ్డి గారు, వారి ఫోన్ నంబర్ ఉంది ఇక్కడ. గ్రేట్ గ్రేట్. ఇట్లా ఇవన్నీ రామరెడ్డి ఫోన్ నంబర్, అది యూఏ ఫోన్ నంబర్, అది అక్కడ ఉన్నప్పుడు ఇది చేయడం జరిగింది. అది అట్లా అవన్నీ ఇవన్నమాట. ఇట్లా